హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ప్రీవియస్గా మాట్లాడిన వీడియో స్టేజెస్ ఆఫ్ మార్కెట్, దాంట్లో మనం థియరిటికల్గా మాట్లాడుకున్నాం. ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చూపెట్టా. మీకు థియరిటికల్గా ఎక్కడైనా కంటెంట్ దొరుకుతుంది. చాలా వరకు మీరు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ బ్రౌజింగ్ చేస్తే ఏమైందంటే మీకు థియరిటికల్గా చాలా దొరుకుతూ ఉంటాయి. సో ఆ స్టేజెస్ని మనం ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్తో, ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్తో మీకు లైవ్గా చూపెడతా. మీకు అంటే చార్ట్లో చూపెడదాం. మనం ఆ చార్ట్లో చూపెట్టడం వల్ల మీకు ఏమైందంటే ఒక క్లారిటీ వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా చార్ట్ని ఓపెన్ చేసి చూసుకునేప్పుడు ఇలాంటి స్టేజెస్ ఉంటాయి, ఒక 4 స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్ ఏంటివి అనేవి మీరు ఒకసారి అర్థం చేసుకుంటే దాన్ని బట్టి ఎంట్రీ ఏ టైంలో తీసుకోవాలి, ఎగ్జిట్ ఏ టైంలో అవ్వాలి అనేది మీకు ఒక మంచి సింపుల్ క్లారిటీ వస్తుంది అన్నట్టు. దాని గురించే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దామని అనుకుంటున్నా. మీరు అంటే నెగిటివ్గా థింక్ చేయకండి, ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్ మనకు అంతగా అవసరం లేదు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మీ ఐడెంటిఫికేషన్, మీరు చార్ట్ని ఎలా రీడ్ చేస్తున్నారు, ఆ చార్ట్ రీడింగ్ బట్టే మీ ట్రేడ్ సెటప్ అనేది డిసైడ్ అవుద్ది. అందుకే మనం ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూడండి. మీరు థియరీ కంటే ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూడాలి. ఓకే, ఓన్లీ చార్ట్ బేస్డ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మనం దీంట్లో చూస్తే మీకు బ్రిటానియా ఇండస్ట్రీస్ చూపిస్తున్నా. మనం ఫస్ట్ స్టేజ్ ఏమనుకున్నాం? ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత ఇది ఒక అప్ మూవ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ట్రెండింగ్ మాత్రమే స్టార్ట్ అయింది. ఇది 1 day 1 hour పెడితే మీకు ఇంకా రిమైనింగ్ 4 స్టేజెస్ కూడా చూస్తారు. కానీ మనం పెట్టింది ఇక్కడ 1 weekలో. సో ఫస్ట్ ట్రెండింగ్ మార్కెట్ ఉంది. తర్వాత ఇది చూడండి, ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ మార్కెట్. డిస్ట్రిబ్యూషన్ ఫేస్లో ఏమైంది, బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ అయిపోతారు. చూడండి, నెక్స్ట్ ఫాల్. ఇది డౌన్ ట్రెండ్ మార్కెట్. ఓకే, ఈ డౌన్ ట్రెండ్ తర్వాత ఇదంతా చూడండి, ఇదంతా అక్యుములేషన్. ఇంకా ఇక్కడ నుంచి 2000 నుంచి 2005 అంటే 5 years మార్కెట్ స్టేబుల్గానే ఉంది బ్రిటానియాలో. ఓకే, 5 years స్టేబుల్ తర్వాత మన కన్సోలిడేషన్ తర్వాత ఏం రావాలి? మళ్ళీ ట్రెండింగ్ మార్కెట్ రావాలా? ఓకే, మళ్ళీ ఇది 1 weekలో కాబట్టి మీకు కొంచెం అంటే ఎక్కువ క్యాండిల్స్, 1 week క్యాండిల్ రిప్రజెంట్ చేస్తే మీరు 1 day కానీ 1 hourకి వెళ్తే ఇంకా మీకు చాలా నెంబర్ ఆఫ్ స్టేజెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నట్టు. ఈ 4 స్టేజెసే చాలాసార్లు కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, అక్యుములేషన్ స్టేజ్ తర్వాత మనం ఏమనుకున్నాం? ట్రెండింగ్ మార్కెట్ అనుకున్నాం. ఇది సెకండ్ స్టేజ్. మళ్ళీ డిస్ట్రిబ్యూషనా? ఇది థర్డ్ స్టేజ్. మళ్ళీ పడిపోయిందా? 4th స్టేజ్. ఇక్కడ మళ్ళీ అక్యుములేషనా? ఇక్కడికి వెళ్ళిపోయిందా? మళ్ళీ డౌన్ అయిపోయిందా? సో ఇలా చిన్నవి. ఓకే, ఇది మళ్ళీ డౌన్ ట్రెండ్. ఇది మళ్ళీ ఒక అక్యుములేషన్. సో మీరు ఐడెంటిఫై చేసుకోవాలన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ కంటిన్యూస్గా లేదు, ఇలా ఇంకోలా కూడా చూసుకోవచ్చు దీన్ని. ఇక్కడ డబుల్ షేప్ ప్యాటర్న్ చూసుకుంటే, సో ఇదంతా అక్యుములేషన్ అవుద్ది మనకి. ఒకవేళ మామూలుగా కన్సిడర్ చేసుకుంటే బిగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేసుకునేవాళ్ళు, లేదా ఈ స్టేజ్ అక్యుములేషన్ అవుద్ది. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఎంత కంటిన్యూగా పెరిగింది అనేది. ఇక్కడ నుంచి చూడండి, ఇంకా దీన్ని ఆపేవాడు ఎవ్వడు లేకుండా అయిపోయింది. సో ఇక్కడ నుంచి దీన్ని లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు మళ్ళీ స్టేజ్ కనిపిస్తాయి. కానీ రెగ్యులర్గా అయితే ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకుంటూ మీకు మూవింగ్ యావరేజ్ గురించి కూడా చెప్పా, ట్రెండింగ్ మార్కెట్లో ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేసిందో. సో ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకసారి సపోర్ట్ వచ్చేసింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇంకా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి, సో ఇది ట్రెండింగ్ మార్కెట్. స్టిల్ ఇంకా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోలేదు. ఓకే, కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్ అని కొన్ని ఉంటాయి, మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. స్టిల్ ఇది ఒక కంటిన్యూయేషన్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కొంచెం డౌన్ అయింది అంతే తప్ప మరీ ఎక్కువ కాలేదు. సో కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ అక్యుములేషన్ అయిపోయి చూడండి మళ్ళొక మంచి మూవ్ ఇచ్చేసింది. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఇంకా ఇదంతా ఆల్మోస్ట్ అక్యుములేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. డౌన్ ట్రెండ్ తర్వాత చాలా వరకు పడిపోయింది కదా, 3400 నుంచి 2557 వరకు, అంటే ఒక కరెక్షన్ వచ్చేసింది. ఈ కరెక్షన్ నుంచి మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ నుంచి 3200 నుంచి 5000 వరకు మళ్ళీ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. ఇది మనం 1 monthలో పెట్టేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టు. 1 monthలో పెట్టేసుకుంటే మీకు మూమెంట్ ఎలా ఉంది అనేది చెప్తుంది. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ నుంచి ప్రాపర్గా సపోర్ట్ తీసుకుని ఉంటుందా? ఓకే, అలా ఉంటుంది అన్నట్టు. ఇది బ్రిటానియా. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూసుకుందాం. ఐడిఎఫ్సి చూడండి, ఓకే, ఇది 1 month 1 weekలో పెడితే, సో నెక్స్ట్ ఇది
1 వీక్లో చూడండి కంటిన్యూస్గా ఫాల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ మార్కెటే ఉంది. ఇక్కడ అక్యుములేషన్ స్టేజ్ వచ్చేసింది, ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ వెళ్ళిందా, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ వచ్చేసిందా, మళ్ళీ డౌన్ అయింది, ఇక్కడ అక్యుములేషన్ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇక్కడ నుంచి ట్రెండింగ్ మార్కెట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్ కూడా మనకు డౌన్ ట్రెండ్లోకి వచ్చేసింది. అంటే కంటిన్యూషన్ ప్యాటర్నే, కానీ ఈ యొక్క ఇది డిసెండింగ్ వెడ్జ్ ఉంది కదా, అది ఫామ్ అయింది. సో ఆ తర్వాత ఒక డౌన్ ట్రెండ్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ అక్యుములేషన్ స్టార్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్ మ్యారికో 1 by 1 మీరు కూడా ఓన్గా చూసుకుంటే మీకు ఏంటంటే ఈజీగా అర్థమవుతాయి. అలా అర్థమైనప్పుడు మీకు బాగుంటుంది చార్ట్ ట్రేడింగ్ అనేది. సో ఇక్కడ జస్ట్ ముందు నుంచి కాదు, ఇది మామూలుగా చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇదంతా డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి పడిపోయింది అక్యుములేషన్, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, కొంచెం డౌన్ ట్రెండ్. సో ఇదంతా మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఇదంతా డౌన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇదంతా మళ్ళీ డౌన్ ట్రెండ్ అయిపోయి అదే స్టేజ్లో అక్యుములేషన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ ఇప్పుడు పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత. సో మళ్ళీ ఒక ట్రెండ్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఒక డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ స్టార్ట్ అవుద్ది, ఇలా కంటిన్యూస్గా ఉంటూనే ఉండిద్ది. నెక్స్ట్ లారస్ ల్యాబ్ గురించి మాట్లాడుకుందాం. లారస్ ల్యాబ్లో కూడా ఒకసారి చూడండి, ఇది ఇంకా క్లారిటీగా ఉంది. సో ముందు వదిలేసేయండి, ముందుది మనకు చాలా చిన్నది కాబట్టి. సో ఇక్కడ నుంచి చూడండి కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ అవ్వాల్సిందే కదా కంపల్సరీ. సో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మళ్ళీ అక్యుములేషన్ స్టేజ్ స్టార్ట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్తోని ఒక ట్రెండ్ లైన్, ఒక ట్రెండ్ ఫామ్ అవుతుంది అన్నట్టు. ఇది అప్ ట్రెండ్. ఆల్రెడీ ఫార్మా సెక్టర్ డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేది అప్ ట్రెండ్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫామ్ అయ్యి పైకి వెళ్తుందా, లేకపోతే కంటిన్యూషన్ ప్యాటర్న్ ఫామ్ అయిపోయి పైకి వెళ్తుందా, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యి ఫామ్ అయ్యి డౌన్ అవుతుందా, కొంచెం రిట్రేస్లు అవుతాయి. మరి ఇప్పుడు ఇక్కడ అయింది కదా, ఇంత అవ్వదు, కొన్నిసార్లు ఇంత అవ్వకపోవచ్చు, కొంచెం లైట్గా డౌన్ అయిపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాయి. కొంచెం కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కూడా మీరు నేర్చుకోవాలి అన్నట్టు. ఇలా డౌన్ అంటే ఇంత మూవ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం డౌన్ అవుతుందా, లేకపోతే కొంచెం రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత డౌన్ అవుతుందా అనేది. ఈ లూపిన్ చూస్తే షాక్ అయిపోతారు. చూడండి, అసలు లూపిన్ 1 మంత్లో పెట్టేద్దాం. 1 మంత్ అయితే చాలా క్లారిటీ ఉంటుంది. ఇవేంటంటే ఒక సీజనల్గా, అంటే ఒకసారి ఐటీ డౌన్ ఉండడం, ఒకసారి ఐటీ సెక్టార్ వైజ్గా ఉంటుంది అన్నట్టు. ఒకసారి ఫార్మా డౌన్ ఉండడం, ఒకసారి ఫార్మా అప్ ఉండడం. ఇది కరోనా టైంలో మంచిగా అప్ మూవ్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫామ్ అయింది కదా. సో ఆ తర్వాత కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ వచ్చేసింది. మళ్ళీ ఈ స్టేజ్లో అక్యుములేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అన్నట్టు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఫామ్ అయిపోయి పైకి వెళ్తుందా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఫామ్ అయిపోయి మళ్ళీ డౌన్ వెళ్తుందా, కొంచెం రిట్రేస్మెంట్ వచ్చేసి పైకి వెళ్తుందా అనేది మనం ఫర్దర్గా మీరు చార్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వస్తూ ఉంటుంది. ఈ టైంలోనే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటే వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకోవచ్చు కదా. సో అలా ఉండదు అన్నట్టు. కొన్ని సెక్టర్స్ అనేవి అలా మూవ్ అవుతూ ఉంటాయి సైక్లిక్గా. ఈ సైకిల్లో ఇది బాగుంటుంది, ఈ సైకిల్లో ఇలా బాగుంటుంది అన్నట్టు. నెక్స్ట్ LNTTS ఐటీ సైడ్ చూడండి, ఇది కూడా సేమ్, ఇది కూడా సైకిల్ వైజ్గానే మూవ్ అయింది. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇది అక్యుములేషన్. ఈ అక్యుములేషన్ తర్వాత ఇది స్టేజ్ 1, స్టేజ్ 2. ఇది 1 వీక్లో పెడితే మీకు డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్, మళ్ళీ ఇక్కడ అక్యుములేషన్ స్టార్ట్ అయింది స్టేజ్ 1, మళ్ళీ ఇది ఒక ట్రెండ్ డౌన్ సెకండ్, మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్తుందా అనేది మీరు వెయిట్ చేసి మీరు చూడాలి అన్నట్టు. ఇలా చూస్తుంటే మీకు ఏంటంటే రెగ్యులర్గా అర్థమైపోవడం వల్ల మీరు చార్ట్లో ఏ టైంకి ఎంటర్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు ఈ టైంలో. దీన్ని కొంచెం ఒక మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకొని ఇదా మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిపోయిందా లేదా అనేది అర్థమైతే ఏమవుతుందంటే మీరు ఆ టైంలో ఎంటర్ అవ్వకూడదు తెలుస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ టైంలో సెల్ చేయాలా బై చేయాలా, ఈ అక్యుములేషన్ టైంలో సెల్ చేయాలా బై చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది ఆ టైంలో. అలా మీరు అర్థం చేసుకుంటే స్టాక్ మార్కెట్లో ఒక సెటప్ క్రియేట్ చేసుకొని ఆ బేస్డ్గా మీరు పైకి మంచి ట్రేడ్స్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇదే సెక్టార్ వైజ్గా కూడా ఉంటుంది, సీజనల్ వైజ్ స్టాక్స్ ఉంటాయి. సో అలా దాని డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి దాని ప్రీవియస్ చార్ట్ చూసుకొని ఏది ట్రెండింగ్ మార్కెట్, ఏది రేంజింగ్ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు.
ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.